హలో ఫ్రెండ్స్, మృత జీవులు జీవన్మృతులు అని రెండు రకాల మనుషులు ఉంటారు. మృత జీవులు అంటే బ్రతికి ఉన్నా చచ్చినట్లే, ఎవ్వరికీ ఉపయోగపడరు. ఎక్కడా వీళ్ళ గురించి ఎవరు తలుచుకోరు, చర్చించుకోరు. వీళ్ళు పుడతారు, చచ్చిపోతారు. ఇలాంటి వారిని మృత జీవులు అంటారు. అలాగే ఇక జీవన్మృతులు, వీళ్ళు చచ్చిపోయినా కూడా బ్రతికున్న వాళ్ళ లెక్కనే. కొన్ని తరాల పాటు వీళ్ళ జీవితం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. చరిత్రలో కీర్తి గడిస్తారు. ఎలాగంటే ఒక వివేకానందుడు, ఒక ఆదిశంకరాచార్యుడు, ఒక అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఘంటసాల, సినారె, వేటూరి, సిరివెన్నెల, వీళ్ళ పేర్లు ఎక్కడో ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాంటి వారిని జీవన్మృతులు అంటారు. వెళ్ళిపోయినా కూడా బ్రతికుండే వాళ్ళు అన్నట్టు. వీరు చాలా జీవితాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. చిరకాలం కీర్తి వాళ్ళ చిరస్థాయిగా ఉంటుంది. లోకానికి మంచి చేసిన వారికే కదా జయంతి, వర్ధంతి అని మనం జరుపుకుంటూ ఉంటాము. సో ఫ్రెండ్స్, మనందరం కూడా ఎంతో కొంత ఈ లోకానికి మంచి వదిలేసి వెళ్ళాలి. అదే కదా కీర్తి గడించడం అంటే. చరిత్ర పుటల్లో నిలిచి ఉండేవారు ఇలాంటి వాళ్ళే కదా.